నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, రథోత్సవం ద్వారా పరమేశ్వరుడు మానవాళికి ఇచ్చేటటువంటి సందేశం ఏంటో పరిశీలిద్దాం. ఈరోజు శ్రీశైలము, కాళహస్తి ఇలాంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో పరమేశ్వరుడికి సంబంధించినటువంటి రథోత్సవం ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే రథోత్సవం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. మనకి ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు అంటుంది కఠోపనిషత్తు. అంటే శరీరాన్ని ఉపనిషత్తు రథంతో పోల్చింది, శరీరంలో ఉన్నటువంటి ఆత్మని భగవత్ స్వరూపంగా పోల్చింది. అందుకే కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే, యస్తు అవిఘ్నవాన్ భవేత్ అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాని దుష్టస్వ ఇవసారదౌ అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. అంటే మానవ శరీరం అనేది ఒక రథం లాంటిది. రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఇంద్రియాలు, ఆ గుర్రాలకు ఉన్నటువంటి కళ్ళెం మనస్సు, ఆ కళ్యాన్ని అదుపులో ఉంచేటటువంటి సారథి బుద్ధి. ఎవరికైతే బుద్ధి అనేటటువంటి సారథి సరైన మార్గంలో ఉంటుందో, మనస్సు అనే కళ్ళెం సరైన మార్గంలో ఉంటుంది, అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు సరైన మార్గంలో వెళతాయి. అప్పుడు రథంలో ఉన్నటువంటి రథికుడు గమ్యస్థానాన్ని చేరినట్లుగా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరమేశ్వరుణ్ణి చేరుతుంది. అదే రథోత్సవంలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం. ఒకవేళ గుర్రాలు అదుపు తప్పినట్లయితే, ఇంద్రియాలు సరైన మార్గంలో వెళ్ళకపోయినట్లయితే, మనస్సు అనే కళ్ళెం సరిగా పడకపోయినట్లయితే, బుద్ధి అనే సారథి సరిగా ప్రవర్తించకపోయినట్లయితే భగవంతుడనేటటువంటి ఆత్మస్వరూపాన్ని చేరలేము అని కఠోపనిషత్తులో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందుకే తర్వాత శ్లోకం ఏం చెప్తుందంటే, యస్తు విజ్ఞానవాన్ భవతే యుక్తేన మనసా సదా తస్యేంద్రియాని వశ్యాని సదస్వ ఇవ సారథౌ. అంటే ఎవరికైతే ఇంద్రియాలనే గుర్రాలు సరైన మార్గంలో వెళతాయో వాళ్ళ ఆత్మ ఆ పరమేశ్వరుణ్ణి చేరుతుందని కఠోపనిషత్తులో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి శ్రీశైలము, కాళహస్తి ఇలాంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో రథోత్సవం ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడంతో పాటుగా ఈ రథోత్సవంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవాలి. రథానికి ఉన్నటువంటి చక్రాలు మన ఇంద్రియాలకు సంకేతం. చక్రాలు సరైన మార్గంలో చేరితేనే రథము సరైన మార్గంలో వెళుతుంది. ఇంద్రియాలు సరైన మార్గంలో వెళితేనే మనం ఆత్మ అనేటటువంటి పరమేశ్వర భావానికి చేరి ఈ జీవితాన్ని తరింపజేసుకోవచ్చని, రథోత్సవంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ పరమేశ్వరుని ఆరాధన చేసినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులం కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాఘ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. 3 మార్లు ఇచ్చారండి. 3వ మారు ఆయన వచ్చినప్పుడు ఈయనకే మొహమాట వచ్చింది. వచ్చిన ప్రతిసారి ఇలా అడుగుతుంటే ఆయన పెంచుకుపోతూ ఉంటే నువ్వు బాగుంటుందా, ఎలాగో ఆయివి ఇచ్చాడు కదా, జల్సా చేయట్లేదు, అధ్యయనం చేస్తున్నాడు మహానుభావుడు. ఆఖరికి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టగాని ఇప్పటికి నేను ఎంత వేదన నేర్చుకుని ఉంటానో చెప్తావా అన్నాడు. అనగానే 3 కొండలు చూపించాడు ఆయన. 3 కొండలు, ఇంత కాదు కొండలు చూసావు కదా అని ఒక్కొక్క దాంట్లో గుప్పిడి తీసేట, ఇందులో గుప్పిడి, ఇందులో గుప్పిడి, ఇందులో గుప్పిడి, ఇంత నువ్వు నేర్చుకున్నది అన్నాడు. దీన్ని బట్టి ఎంత ఉందో వేదం చూడండి అక్కడ. ఎందుకంటే వేదం ఎవడికి తెలుస్తుంది? వేదస్వరూపుడికి తెలుస్తుంది. వేదస్వరూపుడు ఎవడు? ఆయనే. అది తెలుసుకోవాల్సినది. అందుకే వేదవిత్ అనంతావై వేదాహ ఆ మాట ఇక్కడ. అనంతావై వేదాహ ఎవడికి తెలుస్తాయి? అనంతుడికి తెలుస్తాయి. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఎంత అందమైన శ్లోకం అండి. ఒక్కొక్క శ్లోకం మననం చేసుకుంటుంటే ఇది చాలు అనిపించేటంత అందమైన శ్లోకం ఇక్కడ. అలాంటి వేదములన్నిటి చేత తెలియబడేవాడు, వేదాంత విద్యా ప్రవర్తకుడు, సంపూర్ణ వేద పారగుడు అయినటువంటి వేదస్వరూపుడైన విష్ణువు హృదయంలో ఉండడం చేతే స్మృతి, జ్ఞానం, అపోహనం కలుగుతాయని వేరే చెప్పాలా? ఇప్పుడు ఇటు నుంచి ఎట్టరండి. ఇక్కడ జ్ఞానమే వేదం, జ్ఞానస్వరూపుడు లోపల ఉన్నాడు. జ్ఞానమే చైతన్యం, అదే చిత్, అదే సత్, అదే ఆయన స్వరూపం. సచ్చిద్రూపుడైన పరమాత్మ నుంచే స్మృతి కానీ జ్ఞానం కానీ విచారణ శక్తి కానీ కలగాలి గనకనే
ఈ పై శ్లోక పాదంతో కింద శ్లోక పాదం కలపడానికి కారణం అదండి. ఇంత రమ్యమైన అన్వయం ఈ శ్లోకంలో కనబడుతుంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవ చాహం. ఇక్కడితో భగవానుడు తన యొక్క ఉపాస్య స్వరూపాన్ని చూపించాడు. దీన్ని బట్టి మనం అంతరిక్షం మొదలుకుని అంతరంగం వరకు విస్తరిల్లిన భగవద్ విభూతులు చూడటమే కాకుండా బయట ఆయన వల్ల ఎలా కలుగుతున్నాయో ఆయన వల్లనే జ్ఞానాదులు విచారణ ఇవి సిద్ధిస్తున్నాయి అని గ్రహించగలుగుతున్నాం. ఆ తర్వాత భగవానుడు స్వరూప నిర్ధారణ చేస్తున్నాడు అన్నారు. తర్వాత శ్లోకంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ అధ్యాయం ఈ పేరు రావడానికి కారణం ఏంటో చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకములన్నీ కలిపి గుత్తి దీనితో అధ్యాయం పూర్తి. విశేషం ఈ అధ్యాయం పేరేంటండి? పురుషోత్తమ ప్రాప్తి, అంటే పురుషోత్తముని పొందడం. మరి పురుషోత్తముడు అంటే ఎవరండి? అది ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు తెలిసిపోయినట్టుంది కదా, అదే వచ్చింది బాధ. తెలిసిపోయినట్టే ఉంటుంది, తెలియదండి. అందుపెట్టినట్టే ఉంటుంది, అందదు. తర్వాత చేయాలి కదా ధారణ ఇత్యాదులన్నీ, అవి చేయాలి ఇక్కడ. సరే, మొత్తం పురుషోత్తముడు అంటే చెప్తున్నారు. ఇంతవరకు పురుషుడి గురించి గొప్ప చర్చ చేసుకున్నాం. మొట్టమొదటి వచ్చినంత చెట్టు, ఆ చెట్టుని అంటి పెట్టుకున్న జీవుడు. ఆ చెట్టు రావడానికి కారణం మరి ఊర్ధ్వమూలం ఎవరు? అవ్యక్తమునందున్న ఈశ్వర చైతన్యం అన్నాం ఇక్కడ. ఈశ్వర చైతన్యం మూలమని కాకుండా అవ్యక్తాంతర్గతమైన, అవ్యక్తం అంటే ప్రకృతి, ప్రకృతి ఈశ్వర చైతన్యంతో సంసారం అనే వృక్షానికి మూలమైంది. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? వృక్షము, ప్రకృతిలో ఉన్న ఈశ్వర చైతన్యం. ప్రకృతితో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని ఏమంటారండి? జీవుడు అంటారు. ప్రకృతితో తాదాత్మ్యం చెందిన ఈశ్వర చైతన్యం జీవుడు. ప్రకృతికి అతీతమైన ఈశ్వరుడు పరమాత్మ. ఆయన ఇక్కడ స్పష్టమైపోయింది. కానీ పరమాత్మ ప్రకృతికి అతీతుడు, జీవుడు ప్రకృతితో తాదాత్మ్యం. ప్రకృతితో తాదాత్మ్యం అంటే వ్యక్తమైన శరీరాదులతోనే కాకుండా ఇవి వ్యక్తము కాకముందు ఉన్న దశ, దాని పేరు అవ్యక్తము అన్నాం ఇక్కడ. బీజ దశ. అది ఎన్ని మార్లు చెప్పుకున్నాం మనం. అపరాప్రకృతి పరాప్రకృతి నుంచి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చర్చ ఇదే. ఇప్పుడు తెలిసిందే ఎందుకు ఎన్ని మార్లు చెప్తారో. ఏది వంట పట్టదని తెలిసి గురువులు చెప్తూ ఉంటారు. మొత్తానికి వ్యక్తమైన శరీరాదులు, వ్యక్తమైన ప్రపంచం. నీ వరకు శరీరం, బయట వరకు ప్రపంచం, ఈ రెండు వ్యక్తం. నీ వరకు ఈ శరీరం వ్యక్త కాకముందు నీ కర్మలన్నీ పోగు చేయబడి ఎందులో ఉన్నాయో ఇది మూల ప్రకృతి, అవిద్య. అక్కడి నుంచి ఫలించి అనుభవించే యోగం ఉన్నప్పుడు దేహాదుల రూపంలో వచ్చింది కనుక అది ప్రకృతి వికారమే, ఇది ప్రకృతి వికారమే. కానీ దానికోటి ఉన్నది. ఇవి మారిపోతుంటే మీరు పరిశీలించండి, చాలా క్షుణ్ణంగా పట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. ఈ శరీరం మారిపోయింది, మరో శరీరం మారిపోయింది. కానీ బీజ దశలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఒకేలా ఉంటాయి. ఇప్పుడు వ్యక్తమైనప్పుడు మారుతున్నాయి. ఇవాళ ఈ శరీరం కనబడింది, పూర్తయిపోయిన శరీరం. ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం చేసినటువంటి కర్మల యొక్క వాసనలన్నీ బీజములుగా మళ్ళీ శరీరం పొందే వరకు ఉంటాయి. ఏ దశలో ఉంటాయి? దాని పేరు అవ్యక్త దశ. ఈ అవ్యక్త దశ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అంతే, అందరికీ ఒకేలా ఉంటుంది. అవ్యక్త దశ అందరికీ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త దశ ఒక్కొక్కరికొక్కలా ఉంటుంది, వాడున్న స్థానం బట్టి, వాడి భావం బట్టి. స్వప్నం కూడా ఒక్కొక్కరికొక్కలా ఉంటుంది. కానీ సుషుప్తి అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు పరిశీలించారో లేదా? సుషుప్తి అందరికీ ఒకటే. అర్థమవుతున్నది కదా? ఆ సుషుప్తి లాంటిదండి ఇది, ఇంకా తెలియాలంటే. ఎందుకంటే రోజు చచ్చే చావు తెలుసుకుంటే చివరి చావు అప్పుడు అర్థం చేసుకోవచ్చు. సుషుప్తిలో ఏమీ తెలియబడట్లేదు. ఏమీ తెలియబడట్లేదు అంటే మనం పొద్దున్న లేస్తున్నాం అంటే పొద్దున్న లేచే వ్యవహారాలను ఎక్కడ దక్కున్నాయి? సుషుప్తిలో అవ్యక్త దశలో, బీజ దశలో ఉన్నాయి. అవి మళ్ళీ జాగ్రత్తలో బయటకు వచ్చాయి. ఈ డిస్కషన్ అర్థం కాకపోతే తర్వాత శ్లోకం ఒక్కడ అర్థం కాదు. ఎలాగైతే సుషుప్తిలో ఈ బ్రతుకులోనే సుషుప్తిలో దాగినవి మరో రోజు వ్యక్తమయ్యాయో, అలాగే ఈ జన్మంతా అయిన తర్వాత ఇవన్నీ బీజ రూపంలో దాగిపోతాయి, మళ్ళీ జన్మంలోకి అవి వస్తున్నాయి. కానీ బీజ రూపంలో కేవలం శుద్ధబ్రహ్మం ఉందా? శుద్ధబ్రహ్మం లేదు, అక్కడ మాయ ప్రకృతి ఉంది. అయితే అవ్యక్తంగా ఉన్న ప్రకృతి, ఇది వ్యక్తమైన ప్రకృతి. కానీ ప్రకృతి యొక్క రెండు స్వరూపాలు చెప్పబడుతున్నాయి. అవ్యక్త ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, వ్యక్త ప్రకృతి మారుతూ ఉంటుంది. దీన్ని బట్టి అవ్యక్త ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కనుక క్షరము కాదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, నశించిపోదు. అది అంటే జ్ఞానం వచ్చే వరకు ఉంటుంది, మోక్షం వచ్చే వరకు ఉంటుంది కనుక అది ఎప్పుడు ఉంటుందని అర్థం. ఎప్పుడు ఉంటుందంటే మోక్షం వచ్చే వరకు ఉంటుందని. మోక్షం వచ్చిన వాడు రెండింటిని దాటిపోతాడు, అవ్యక్తాన్ని వ్యక్తాన్ని కూడా దాటిపోతాడు కనుక అవ్యక్తం వాడికి ఉండదు. జాగ్రత్త అర్థమైంది కదా? ముక్తి పొందిన వాడికి అవ్యక్తం లేదు, వ్యక్తం లేదు. అంటే బీజదశ లేదు, వృక్షదశ లేదండి. బీజం ఉంటే వృక్షం ఉంటుంది, అలాగే ఇవి కూడా ఉంటాయి. తప్పకుండా బీజం ఉంటే పుట్టేస్తాడు. మరి వాడు పుట్టడు అంటే బీజం కూడా లేకుండా ఉండాలి. బీజం కూడా లేకుండా ఉండే దశ అంటే అవ్యక్తానికి అతీతం. అవ్యక్తానికి అతీతం ఎవరు? పరమాత్మ. పరమాత్మ అవ్యక్తము వ్యక్తము అనుకుందాం మనకు అర్థమయ్యే భాషలో. ఈ వ్యక్తమయ్యేవి శరీరాదులు, ఇవి పోతూ ఉంటాయి. వ్యక్తం కాని అవ్యక్తం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మళ్ళీ నీ కర్మలు మళ్ళీ తీసుకొస్తూనే ఉంటుంది. కనుక అవ్యక్తం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, వ్యక్తము క్షరమైపోతూ ఉంటుంది. అవ్యక్తం ఎలా ఉంటుంది కనుక ఇక్కడ అక్షర అని అవ్యక్తానికి పేరు చెప్పారు. ఇక్కడ ఈ రెండింటికి పురుష అని పేరు పెట్టవచ్చు.
ఎందుకంటే రెండు కూడా జీవుడికి స్థానములే కదా, రెండు జీవుడికి స్థానాలు అర్థమయ్యాయా? వ్యక్తమైన శరీరాదుల్లోనూ జీవుడున్నాడు, అవ్యక్త దశలో జీవుడు అవ్యక్తంగానే దానితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు కనుక అది పురుషుడే. కనుక క్షరము అక్షరము కూడా పురుషుడే. ఈ క్షరాక్షరములైన వ్యక్తమైనటువంటి ప్రకృతికి అవ్యక్తమైన ప్రకృతికి క్షరాక్షరములకు అతీతంగా ఉన్నవాడెవడు? పరమాత్మ. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షరయేవచ క్షరసర్వాణి భూతాని కూటస్థః అక్షరయేవచ. ఇదివరకు మనం క్షేత్రజ్ఞ అపరాపర అని పేరు పెట్టాడు. ఎక్కడ? 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో అధిభూతం అధ్యాత్మం. అధిభూతం అంటే దేహం, అధ్యాత్మం అంటే దాంతో తాదాత్మ్యం చెందినవాడు. తాదాత్మ్యం చెందినవాడు దేహం పోయినా సూక్ష్మదేహంతో ఉంటాడు వాడు. సరే, వాడు జీవుడే. తర్వాత 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞులు. ఇవన్నీ ఒకటే. అపరాపర ఏదో, క్షేత్రజ్ఞ ఒకటి. అపర జడం, క్షేత్రము జడం, పర క్షేత్రజ్ఞుడు చైతన్యం. అయితే క్షేత్రజ్ఞుడు అనే పేరు క్షేత్రముతో ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు కదా. జ్ఞానే తీసేసి జ్ఞాని మాత్రమే పట్టుకుంటే క్షేత్రంతో అతీతమైపోయాడు. కానీ క్షేత్రజ్ఞ అపరాపర పేర్లు మార్చి అదే ఎందుకు చెప్తున్నాడంటే పేర్లు బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, భేదాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అపరాప్రకృతిలోకే వర్తిస్తాయ్యా ఈ స్థూలమైన దేహేంద్రియాలు, పంచభూతాలు, మహదహంకారాలు. అదేవిధంగా మనోబుద్ధి చిత్త అహంకారములు, సుఖము దుఃఖము, ఇవన్నీ దేని కింద వెళ్ళిపోతాయి? అపరాప్రకృతికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ నేను అనుకుని తాదాత్మ్యం చెందిన వాడెవడో వాడు పరాప్రకృతి. ఈ పరాప్రకృతి అయినటువంటి వాడు ఏమవుతాడంటే అపరాప్రకృతిగా ఉన్నవన్నీ పోయినా ఈ పరాప్రకృతి, ఇంకా ప్రకృతి ఉందిగా, ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు కనుక ఈ దేహాలు పోయినా వాడు ఇంకా ప్రకృతితోనే పట్టుబడి ఉంటాడు. నిద్దట్లో సుషుప్తులు ఉన్నట్టుగా ఉంటాడు. తెలిసింది కదా. అలా క్షేత్రం పోయినా క్షేత్రజ్ఞుడు ఎక్కడుంటాడు? అవ్యక్తంతో కలిసి ఉంటాడు. అది కూడా క్షేత్రం అయిపోయింది వాడికి. అది తెలుసుకోండి, అది కూడా వాడి క్షేత్రమే. అది కూడా క్షేత్రమే, వ్యక్తము కాని క్షేత్రం అంతే. ఇక్కడ వాడి క్షేత్రం అది. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చతుర్దశి తిథి ఉన్నది, శనివారం అయినప్పటికీ అందుచేత హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామం చేస్తూ పరమేశ్వరునికి రుద్రాభిషేకం మహాన్యాసకపూర్వంగా కూడాను నిర్వహించడం వల్ల అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు జన్మ సార్థకత ఏర్పడుతుంది అని చెప్పేసి శాస్త్రం. శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అందుచేత ఉదయాన్నే నిద్రలేచి సూర్యభగవానికి నమస్కారం చేస్తూ నమస్కార తత్వంలో ఆయన్ని ధ్యానం చేయాలి. అలాగే విష్ణుదేవునికి తులసి మాలికతో అలంకరణ చేసి నమస్కారం చేయాలి. అలాగే అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసినటువంటి వారు మరుసటి రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రకు ఉపక్రమించరాదు ఉదయం పూట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఉపవాసం అయిపోయిన తర్వాత మరుసటి రోజు భోజనం చేస్తారు. ఆ భోజనం చేసేటప్పుడు బ్రాహ్మణోత్తములను పిలిచి భోజనం పెట్టడం కూడాను విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అతిథి దేవో భవ అని అతిథులను కూడాను సత్కరించాల్సిన పరిస్థితి మహాశివరాత్రి మన్నాడు. ఇక శివ ధ్యానంతో పునీతులమై ఈ మాసమంతా కూడాను మనం హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ సదాశివుని ధ్యానం చేశాం. శివనామమే మంగళకరమైనది. ఎల్లవేళలా కూడాను మంగళకర తత్వాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే సదాశివ అన్నారు ఆ స్వామిని. అమ్మ జగదంబిక అర్ధనారీశ్వర తత్వంలో ఈ లోకాన్నంతా పరిపాలిస్తూ మనందరినీ కూడా చల్లగా కాపాడి రక్షిస్తోంది. కాబట్టి ఆ జగన్మాతకు కూడాను మనం
కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ తల్లికి వలసినటువంటి స్తోత్రపట్నాలు కూడా చేసుకోవాలి మర్నాడు. శివరాత్రి నాడు జాగరణ ఉన్నటువంటి వాళ్ళంతా మర్నాడు కూడాను చక్కగా దైవధ్యాన తత్పరులై ఆ రోజంతా గడిపినట్లయితే, పరమ పవిత్రవంతమైనటువంటి భావనా చాతుర్యంతో జీవితాన్ని గడిపినట్లయితే ఈ మానవ జన్మ సార్థకత పొంది తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21. తిథి చతుర్దశి సాయంకాలం 6:16 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:53 వరకు. తరువాత శతభిషం తెల్లవారుజామున 4:55 వరకు. వర్జం మధ్యాహ్నం 2:12 నుంచి 3:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుంచి 8:07 వరకు. అమృతకాలం రాత్రి 10:37 నుంచి 12:01 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం శనివారం. శనివారం రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, మాఘమాసం కాబట్టి అరుణోదయ కాలంలో స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత శివునకు 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, 1 అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు ఎక్కువ వాటికి పెడుతూ ఉండడం. అయితే గర్భవతులైన ఆవులకి పెట్టకూడదు. ఆ విధంగానే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం మొదలైనటువంటి చర్యలన్నీ కూడా సకల గ్రహదోషాలను తొలగించి కష్టాలను అధిగమించే శక్తిని అందిస్తాయి. అలాగనే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. గ్రహదోష నివారకంగా కూడా పనిచేస్తుంది. నేటి ఆణిముత్యాలు. గమ్యం లేని నావలాగా ఆదర్శం లేని శ్రమ నిరర్ధకం. ఈ వేదవతి లంకలో సీతమ్మ పనుపున కష్టాలు పడింది. అంటే తత్వతః వేరుండదు. వేదమే సీతమ్మ, సీతమ్మే వేదం. కాబట్టి అన్నీ ఒకటే, అందరూ అయోనిజలే. అందుకే అన్నీ అమ్మవారి అంశాలు అవన్నీ. ఇప్పుడు ఆ వేదవతి కష్టాలు పడ్డ తర్వాత, రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు సీతమ్మతో పాటుగా వేదవతిని తన దగ్గర దాచిన సీతమ్మని కూడా తీసుకొచ్చాడు. 2 సీతలు ఏమిటని రాముడు అడిగాడు. వేదవతి సీతారూపంలో రావణుడి దగ్గర కష్టాలు పడింది. ఈమె నీ భార్యను తాడి కట్టిన భార్య సీతమ్మ ఈమె అని చూపించాడు. అప్పుడు సీతమ్మంది నా స్థానంలో ఉంది కాబట్టి, ఆమె నా స్థానంలో ఉన్నది అంటే నీకు భార్యాస్థానం అయినట్టేగా, అందుకని ఆమెని భార్యగా స్వీకరించు అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు చెప్పవచ్చుగాక, ఇది రామావతారం, ఏకపత్ని వ్రతం, 2 స్వీకరించాను.
ఈమెని ద్వాపరయుగం తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో పద్మావతి అన్న పేరుతో ఈ వేదవతి మళ్ళీ పుడుతుంది. అయోనిజగా ఆకాశరాజు భూమిని దున్నినప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే బ్రహ్మగారు వరం ఇచ్చాడు, నీకు వేదవతి దొరుకుతుంది పద్మావతిగా, ఆమెను వెంకటేశ్వరుడికి ఇమ్మని చెప్పాడు. ఆయన మాట నిజం చేయాలి. అందుకునమ్మా ఇప్పుడు ఆకాశరాజుకి దొరికింది పద్మావతి అన్న పేరుతో. అది ఆమెకు తెలియదు, నాకు తెలుసు, ఆకాశరాజుకి తెలియదు, చెలికెత్తెలికి తెలియదు. కానీ ఆమెను నేను వివాహం చేసుకోకపోతే ఇన్ని మాటలు నిలబడవు. నేను ఇచ్చిన మాట, బ్రహ్మగారు ఇచ్చిన మాట, ఇన్ని నిలబడాలంటే ఆమెను వివాహం చేసుకోవాలి. అందుకమ్మా ఇంత కష్టపడుతున్నాను. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం ఎంత కష్టమో వెంకటేశ్వరావతారం నిరూపిస్తుంది. కాబట్టి ఆశ్చర్యపోయి ఒకళ్ళమాతంది, ఎంత ఆశ్చర్యమయా, బాలం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమ శ్రీవేంకటేశస్య దాసీభూతాస్మి సాంప్రతం అంది. మహానుభావుడు నందుడు ధన్యుడయ్యా, నీకు తండ్రి స్థానంలోకి వచ్చాడు, నాకు ఇది చాలని సంతోషపడిపోయాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకున్నాడు. నేను మళ్ళీ రావాలి నీకు అమ్మగా అని ఆశపడ్డాను, అనవసరంగా జన్మెత్తాను. బాలమ్ముకుందం తనయేతి మత్వా, నీలాంటి వాడికి ఒక్కసారి కొడుకునయ్యాను అని ఆనందపడిపోయి ఉంటే నీలో కలిసిపోదును. కానీ ఎంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ నన్ను తల్లిగా తీసుకొచ్చావు, ఆ పద్మావతి పరిణయానికి ఇంత కష్టపడుతున్నావా అని ఆమె ఆశ్చర్యపోతే, అమ్మా ఈ యుగంలో ఈ అవతారంలో నీదే పెద్దరికం, అందుకని నువ్వు ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి నా పనుపున పిల్లనిమ్మని అడుగు, కోడల్ని చేయమని అడుగమ్మా అన్నాడు. అంటే తప్పకుండా పెడతాను, ఏ మార్గంలో వెళ్ళాలని. అప్పుడు ఆయన గుర్రాన్ని సృజించి దీని మీద, ఇదిగో ఈ మార్గంలో నువ్వు శేషాచలం దిగి 7 కొండల దిగి వెళ్ళిపోతే ఇప్పటికే సొరంగ మార్గం ఉందంటారు, అక్కడ తలుపులు పెట్టుంటాయి. అది తిన్నగా కపిలతీర్థం దగ్గరికి వెడుతుంది. అక్కడ కపిలేశ్వరుడు అన్న పేరుతో శివలింగం ఉన్నది. అందుకే పెళ్లి కాని మగపిల్లలు రుద్రహోమం చేసుకుంటారు. ఈ మాట నీ చెప్పట్లా, వెంకటేశ్వరుడు అంత వాడు చెప్పాడు. అమ్మ వెళ్ళి శివుడితో చెప్పు, శివుడితో చెప్తే ఆయన అనుగ్రహం కలిగితే వివాహం అవుతుంది. కళ్యాణం కురుమే దేవా శివశంకరతే నమః, నాకు వివాహం అయ్యేటట్టు చేయవయా శివా శంకర అని అను, నాకు అంటే నా కొడుక్కి అవ్వాలని ఒక్క మాటనమ్మా, శివానుగ్రహం కలిగితే పెళ్ళైపోతుంది. అంటే పెళ్ళి కాని మగపిల్లలు ఎవరైనా మంచి భార్య కావాలనుకుంటే ఏం చేయాలి అంటే దానికి జవాబు రుద్రహోమం చేసుకోవాలి సోమవారం నాడు అని. కాబట్టి కళ్యాణం కురుమే దేవా శివశంకరతే నమః, కళ్యాణం అయ్యేటట్టుగా చూడవయా అని మొట్టమొదట కపిలతీర్థానికి వెళ్ళి కపిలేశ్వరుణ్ణి ప్రార్థించు, అగస్త్యేశ్వరుడు యొక్క ఆశ్రమానికి వెళ్ళు, అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఉంది, అక్కడికి వెళ్ళు, శివదర్శనం చేయి, తప్పకుండా కార్యము సాధింపబడుతుందమ్మా అన్నాడు. ఆమె వెంటనే గుర్రం ఎక్కి బయలుదేరింది. స్వామి ఆలోచించాడు, పాపం పిచ్చి తల్లిని, నీకు అమ్మతనం ఇస్తాను మళ్ళీనని చెప్పి తీసుకొచ్చాను, పెళ్ళికి పెద్దరికం అన్నాను, గుర్రం ఎక్కించాను, ఇంత పెద్ద కార్యాన్ని నిర్వహించమని ఆవిడ తల మీద పెట్టాను. పెద్ద ఆవిడ రాజుగారితో రాజుగారి భార్యతో ఏం మాట్లాడుతుంది? తీరా వెళ్ళిన తర్వాత పిల్లాడికి అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, గోత్రం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఎక్కడుంటాడు, ఎంత ఐశ్వర్యం ఉంది, ఇన్ని అడుగుతారు. ఎక్కడ మాట తడబాటు వచ్చినా బెంగపెట్టుకుంటుంది, అవతల కొడుకు వ్యవహారం అని. ఆమెతో పాటు నేను కూడా కష్టపడితే సరిపోతుంది కదా, నేనుగా మళ్ళీ విడితే వాళ్ళు నన్ను రానివ్వరు, ఇదో ప్రారంభం. ఆ తర్వాత వద్దన్నా కోట్ల మంది వచ్చి ఇక్కడ చేరుతారు. కాబట్టి ఇప్పటికి మాత్రం వాళ్ళే నన్ను పిలిచేటట్టుగా నేను వెళ్ళాలి. ఎలా విడితే కార్యం సాధింపబడుతుంది అంటే, నేను మొట్టమొదట వెళ్ళినప్పుడు వాళ్ళే నన్ను పిలవాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో కష్టంలో ఉన్నారు. ఏమిటి ఆ కష్టం అంటే, పిల్లకి జ్వరం వచ్చింది పద్మావతీదేవికి. ఎందుకంటే ఆవిడ చూసింది కదూ వెంకటేశ్వర స్వామిని, ఆ రాజవేషంలో ఉన్నాడు, మంచి అందగాడు. ఆయన్ని చూసినప్పటి నుంచి ఆమెకు ఆయన్ని వివాహం చేసుకోవాలని కోరిక పుట్టింది. ఈ చెలికెత్తెలు రాళ్ళు పెట్టి కొట్టారు, ఇక మళ్ళీ వస్తాడో రాడో, వెళ్ళిపోయాడు. ఆమెకు మనోవేదన ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరికీ చెప్పుకోలేని మనోవేదన, జ్వరం వచ్చింది. ఈ జ్వరానికి శాంతి కలగాలంటే ఏం చెయ్యాలని ఆకాశనాథు గారు గురువుగారిని అడిగాడు. గురువుగారు అన్నాడు, దానికి మనస్సుకి ఖేదం కలిగితే పరితాపం పోవడానికి ఒకటే మార్గం, శివలింగానికి అభిషేకం చేసి తీర్థం పట్టుకొచ్చి ఇవ్వండి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహాబాహు యుధిష్ఠిర, నేను చెబుతున్న మాట విను. నువ్వు ఇప్పుడు ఆచార్యుడితో యుద్ధాన్ని ఆపు. ఈయన ఎప్పుడూ కూడా నిన్ను పట్టుకోవాలని చూస్తుంటాడు. కనుక నీతో యుద్ధం చేయటం ద్రోణుడికి తగింది కాదు. ఈ ద్రోణుడి వినాశనం కోసం పుట్టినవాడే ఈయనను చంపుతాడు. కనుక గురువును విడిచిపెట్టి దుర్యోధనుడున్న చోటుకి వెళ్ళు. రాజా రాజ్ఞి యోద్ధవ్య నారాజ్ఞ యుద్ధమిష్యతే. రాజుతోనే యుద్ధం చేయాలి, కానీ రాజు కాని వారితో యుద్ధం చేయకూడదు. కనుక దుర్యోధనుడు ఉన్న చోటికి వెళ్ళు, అతడితో నువ్వు యుద్ధం చేయి. ఇటు నా సహాయంతో అర్జునుడు భీముడు కౌరవులతో యుద్ధం చేస్తూ ఉంటారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ మాట విని ధర్మరాజు ఒక ముహూర్త కాలం ఘోర యుద్ధం గురించి ఆలోచించాడు. అప్పుడు ప్రదోషకాలం అయ్యింది. ఆ సమయంలో రణభూమిలో ఇంకొక వైపున ద్రోణుడు పాండవ పాంచాల సైన్యాలను సంహరిస్తున్నాడు. అన్నాడు సంజయుడు, 163, 164, 165, 166వ అధ్యాయంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కౌరవ పాండవుల మధ్య జరుగుతున్న యుద్ధం అతి ఘోరంగానూ భయంకరంగానూ జరుగుతోంది. అప్పుడు లోకాన్ని అంతా చీకటి ధూళి కప్పివేశాయి. యుద్ధభూమిలో నిలబడిన యోధులకు ఆ చీకటిలోనూ దుమ్ముల్లోనూ ఎవరెవరో తెలియటం లేదు. ఎవరో చాలామంది చచ్చిపోయారు. అందుచేత ఒకరినొకరు గుర్తించలేకపోతున్నారు. కేవలం అక్కడ అనుమానంతో సంజ్ఞలతోనూ మాత్రమే యుద్ధం జరుగుతోంది. ఏ ఆభరణాలు వేసుకున్నారో దాన్ని బట్టి యుద్ధం జరుగుతున్నది. ఆ కటిక చీకటిలో నీ కుమారుడి ఆలోచన ప్రకారంగా వేల కొద్ది మహారథులు కొట్టుకున్నారు. చీకటి మరింతగా దట్టంగా కప్పబడిపోవటంతో సమస్త సేనలు సేనా రక్షకులు ఎంతో వ్యామోహానికి గురి అయ్యాయి. అధర్మ యుద్ధం. ఓ మహారాజా, నీ పుత్రుడైన దుర్యోధనుడు సేనాపతులకు తగిన ఆదేశాలను ఇచ్చాడు. మళ్ళీ వ్యూహ నిర్మాణం చేశాడు. ఆ చీకట్లోనే ఆ వ్యూహంలో ముందు ద్రోణుడు ఉన్నాడు, మధ్యలో శల్యుడున్నాడు. అంటే ఇరుప్రక్కల అటు ఇటు అశ్వత్థామ శకునులు ఉన్నారు. అలా ద్రోణుడు వ్యూహాన్ని పన్ని తానే స్వయంగా సకల బలాలను రక్షించాడు. ఆ రాత్రి సమయంలో దుర్యోధనుడు కాల్బలాన్ని అంతటిని ఓదార్చి ఇలా అన్నాడు, ఓ వీరులారా, మీరు పెద్ద పెద్ద ఆయుధాలను విడిచిపెట్టి బాగా ప్రజ్వలించే దీపాలను చేతిలో పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే సైనికులందరూ దుర్యోధనుడు ఆజ్ఞను పాటించారు. అలాగే దేవతలు, ఋషులు, గంధర్వులు, దేవఋషులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, నాగులు, యక్షులు, ఉరుగులు మొదలైన దేవజాతులు కూడా వాళ్ళు పడుకోకుండా ఆకాశంలో నిలబడి దీపాలను పట్టుకున్నారు. వాళ్ళు కూడా దీపాలు పట్టుకున్నారట. పరాలే, పైనుంచి కొంచెం లైట్ వచ్చినట్టుంది. ఆ దీపాల పేర్లు చెప్తాను. ఋషుదీపం, గంధర్వ దీపం, దేవఋషు దీపం. ఆకాశంలో నిలబడి దీపాలను అంతా వేరే వేరే విధంగా పట్టుకున్నారు. ఇంకా చాలిక అంతే కదా. సుగంధభరితమైన తైలంతో వెలిగించిన దీపాలవన్నీ కూడా, అవన్నీ సుగంధభరితమైనటువంటిది. దిగ్దేవతలు కూడా పట్టుకున్నారు. అంత దేవతలందరూ వచ్చి ఇవి క్రిందికి దిగుతూ కనిపించాయి. అవన్నీ కూడా అట్లా దిగుతూ, అలాగే ఇరుపక్షాలకు బాగా సౌకర్యంగా ఉండాలని వాళ్ళు కూడా దీపాలు వెలిగించారు. ఆ రాత్రి సమయంలో అగ్నికాంతులతో సేన మళ్ళీ స్పష్టంగా విడివిడిగా కనిపించింది. ఇంకా చాలా అంత పెద్ద లైట్లు, కొన్ని వేల కోట్ల లైట్లు, ఇంకెందుకు. సేన విలువైన నగలతో జ్వలిస్తూ మీద పడుతున్న దివ్యాస్త్రాలతో విరాజిల్లింది. ఇంకదే చాలు. ఈ లైట్లు ఒకదాని మీద ఒకటి పడి వీళ్ళ యొక్క ఆభరణాల మీద పడి అవే ప్రతి వెలిగించాయి. అవన్నీ కూడా ప్రకాశవంతం చేశాయి. ప్రతి రథంలోనూ
5 దీపాలు పెట్టారు. అంటే ఆ దీపాలు ఎటువంటివి అంటే కింద పడకోకుండా ఉండేటువంటివి. ప్రతి ఏనుగు మీద 3 దీపాలు పెట్టారు. అవి కూడా అంతే, దీపాలు కింద పడవు. ప్రతి గుర్రం మీద ఒక పెద్ద దీపాన్ని భద్రంగా పెట్టారు. ఇలా యుద్ధభూమిలో కౌరవులు పాండవులు వెలుతురు వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఏ దీపాలు పెట్టా అవి యుద్ధం చేయవు, ఊరికే దీపం పట్టుకొని నిలుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాటంతా క్షణకాలంలో చేసుకున్నారు చూడండి. అప్పుడు ఆ దీపాలన్నీ నీ సేనను ప్రకాశింపజేశాయి. దీపాలను తైలాన్ని చేతిలో పట్టుకుని కాల్బలం నిలబడి ఉంది. పదాతి బలం చేత సమస్త సేనలు రక్షించబడుతున్నాయి. కాకడాలు పట్టుకున్నారు చాలామంది. పూర్వం కాకడాలు అంతే, కాకడాలే సర్వం, కాకడాలతోనే వెలిగిపోతుంది. అనేక విధమైనటువంటి తైల దీపాలు. అప్పుడు అవి ఆకాశంలో మెరుపుల చేత ప్రకాశింపచేయబడుతున్న మేఘాలలాగా కనిపించాయి. అలా యుద్ధభూమిలోకి వెలుగు వచ్చింది. నీ సేనలన్నీ దీపకాంతితో ప్రకాశిస్తూ ఉండటాన్ని పాండవులు చూశారు. వెంటనే తమ సేనలోని కాల్బలాన్ని దీపాలు వెలిగించమని ఆదేశించారు. అలా వారు కూడా రణభూమిలో దీపాలను వెలిగించారు. వారు దీపాలను పట్టుకొని సకల సేనలలోకి కాల్బలాలను, వేణుగులను, రథాలను, గుర్రాలతో కలిపి నీ సేనను ప్రకాశింపజేశారు. అలాగే పాండవ రక్షణలోని సేనలను కూడా చక్కగా ప్రకాశింపజేశారు. ఆ రాత్రి సమయాల్లో జరిగే యుద్ధాన్ని చూడాలని దేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, అప్సరసులు వచ్చారు. ఓ మహారాజా, దుమ్ము చీకటితో బాగా కప్పబడిపోయిన ఆ ప్రాంతమంతా దీపాల కాంతులతో ప్రకాశించింది. వెంటనే వీరులు మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు. సేవకులు సుగంధ తైలంతో వాటి ఒత్తులను తడుపుతున్నారు. ఆ కురుక్షేత్రంలో దేవతలు, గంధర్వులు కూడా దీపాలు వెలిగిస్తున్నారు. మహారాజా, ద్రోణుడు భయంకరంగా యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. తర్వాత ఆ రాత్రి సమయంలో అతి ఘోరమైన యుద్ధం జరిగింది. అది వర్ణనాతీతం. అప్పుడు సాత్వికి భూరీల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. సాత్వికి కోపించి శక్తితో భూరి ఛాతిపై వేగంగా కొట్టాడు. దాంతో భూరి శరీరం చిన్నాభిన్నమైపోయింది. శూరుడైన భూరి చనిపోయాడు. అది తర్వాత అశ్వత్థామ నీ కుమారుడికి సంతోషం కలిగించాలని బాణాలతో దిక్కులన్నిటినీ కప్పేశాడు. ఘటోద్గజుడిపై కూడా బాణవృష్టిని కురిపించాడు. గాఢంగా చీకట్లు కొమ్ముకొని ఉన్న ఆ అర్ధరాత్రి సమయంలో దేవేంద్ర ప్రహ్లాదుల మధ్య జరిగిన యుద్ధంలాగా అశ్వత్థామ ఘటోద్గజుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. అశ్వత్థామ యుద్ధంలో ఘటోద్గజుడిని గాయపరిచి పెద్దగా సింహనాదం చేశాడు. నీ కుమారుడు సకల యోధులు అభినందనను అందుకున్నాడు. తరువాత భీమ, దుర్యోధనుల మధ్య భీకర యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 167, 173 అంతవరకు గల అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు: మహారాజా, ద్రోణుని వద్దకు వస్తున్నటువంటి సహదేవుణ్ణి కర్ణుడు అడ్డగించాడు. సహదేవుడప్పుడు 9 బాణాలను ప్రయోగించి కర్ణుణ్ణి బాధించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. సహదేవుడి వద్ద ఆయుధాలు ఖాళీ అయిపోయాయి. అయినా కర్ణుడు బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు. అప్పుడు సహదేవుడి యుద్ధభూమి నుండి పరిగెత్తాడు. మరోవైపున ద్రోణుడి మీదకు వేగంగా వస్తున్న విరాటుడిని శల్యుడు బాణాలతో కప్పేసి అడ్డగించాడు. అప్పుడు వారి మధ్య యుద్ధం జరిగింది. ఓ మహారాజా, తర్వాత నకులుడి కొడుకైన శతానికుడు వేగంగా బాణాలతో నీ సేనను వధించసాగాడు. భీకరమైన ఆ రాత్రి వేళలో నీ వారికి మధ్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, రథాలపైన, ఏనుగులపైన, గుర్రాలపైన వెలుగుతున్న దీపాలు ఆకాశం నుండి జారిపడిన పెద్ద ఉల్కలలాగా కనిపిస్తున్నాయి.
రణరంగంలో ఆ రాత్రి దీపాల కాంతితో పగలుగా మారిపోయింది. తర్వాత దృష్టద్యుమ్నుడు 3 తీక్ష్ణమైన బాణాలను ద్రుమసేనుడిపై ప్రయోగించాడు. వాటితో దృష్టద్యుమ్నుడు ద్రుమసేనుణ్ణి గాయపరిచాడు. అంతలోనే ఒక బాణాన్ని వేగంగా ప్రయోగించి ద్రుమసేనుడి తలను ఎరగొట్టేశాడు. ఆ తల రణభూమిలో నేల మీద పడిపోయింది. అదే సమయంలో కౌరవ పక్షంలోని ఎంతోమంది రాజులు సాత్వికిని చుట్టుముట్టారు. ఇంతలో ద్రోణుడు దృష్టద్యుమ్నుడి రథం వైపు వెళ్ళాడు. అప్పుడు ఆ రాత్రి సమయంలో ద్రోణుడికి పాంచాల సేనలో ఉన్న దృష్టద్యుమ్నుడికి మధ్య అద్భుతమైన యుద్ధం జరిగింది. తర్వాత యుద్ధంలో కర్ణుడు అమానుష పరాక్రమం చూపించాడు. అర్జునుడు కర్ణుడిని ఎదిరించాలని అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, కంగారు పడకు. ఇప్పుడు కర్ణుడు ఇంద్రుడిలాగా సంచరిస్తున్నాడు. అమానుషమైన శక్తి కలిగి ఉన్నాడు. ఈ పరిస్థితిలో అతన్ని ఎదుర్కోవటానికి నువ్వు తగినవాడివే, లేదా రాక్షసుడైన ఘటోత్కచుడు తగినవాడే. వీరిద్దరూ తప్ప మరొకడు కర్ణుడిని ఎదుర్కోలేడు. నతు తావదఘం మన్యే నతు తావదఘం మన్యే ప్రాప్తకాలం తవానఘ ప్రాప్తకాలం తవానఘ సమాగమం మహాబాహో సమాగమం మహాబాహో సూతపుత్రేణ సంయుగే సూతపుత్రేణ సంయుగే. నా అభిప్రాయ ప్రకారం, నా ఆలోచన ప్రకారం యుద్ధంలో నీకింకా సూతపుత్రుని ఎదుర్కోవలసిన సమయం రాలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు కర్ణుడు ప్రజ్వలించే మహోల్కలాగా వెలిగిపోతున్నాడు. అంతేకాదు, అతడి వద్ద ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధం ఉంది. ఆ మహాశక్తిని నీ మీద ప్రయోగించడానికే కర్ణుడు దాన్ని రక్షించుకుంటూ ఉన్నాడు. ఆ శక్తి ఆయుధం మహాభయంకరమైన రూపాన్ని ధరిస్తుంది. కనుక నీకిప్పుడే కర్ణుని ఎదిరించే సమయం రాలేదు. కాబట్టే ఇప్పుడు ఘటోత్కచుడు మాత్రమే కర్ణుడు ఎదిరించాలి. అతడు దేవతల వంటి పరాక్రమం గలవాడు, భీముని కుమారుడు. అతడి వద్ద కూడా దివ్యాస్త్రాలు, రాక్షసాస్త్రాలు, ఆసురాస్త్రాలు చాలా ఉన్నాయి. అతడు తప్పకుండా కర్ణుని జయిస్తాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహము లేదు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు వెంటనే ఘటోత్కచుడిని పిలిచాడు. ఘటోత్కచుడు కృష్ణార్జునుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఘటోత్కచుడు కవచధారి అయి ఉన్నాడు, ధనస్సు పట్టుకొని ఉన్నాడు. అతడు శ్రీకృష్ణుడికి అర్జునుడికి నమస్కారం చేశాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. ఘటోత్కచుడితో నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నాయన ఘటోత్కచ, నేను చెప్పే మాటను బాగా విని గ్రహించు. ఇప్పుడు యుద్ధభూమిలో నీ శౌర్యాన్ని చూపించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ అవకాశం నీకే వచ్చింది, ఇంకెవరికీ లభించలేదు. ఇప్పుడు నీ బంధువులు ఆపదలో మునిగిపోతున్నారు. వారు మునగకుండా ఉండాలంటే నువ్వు వారికి తెప్పవు కావాలి. నీ దగ్గర నానా విధాలైన అస్త్రాలున్నాయి. అంతేకాకుండా నీకు రాక్షసమాయ కూడా ఉంది. ఆవుల కాపరి ఆవులను తోలినట్టుగా యుద్ధంలో ఈ కర్ణుడు తన బాణాలతో పాండవ సైన్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు, తరిమి కొడుతూనే ఉంటాడు. కర్ణుడు మేధావి, శౌర్యం కలవాడు. ఇప్పుడు పాండవ సైన్యంలోని క్షత్రియ శ్రేష్ఠులను ఎలా బాధిస్తున్నాడో చూడు. అతడు మహత్తరమైన బాణవర్షాన్ని కురిపిస్తూ మన పక్షంలోని రాజులను ఎలా వధిస్తున్నాడో చూడు. ఈ అర్ధరాత్రి పూట కర్ణుడి బాణాలతో పాంచాలను ఎంతో పీడించబడుతున్నారు. సింహానికి భయపడ్డ మృగాల్లాగా పారిపోతున్నారు. కనుక ఓ వీరా, యుద్ధంలో పెరిగిపోతున్న ఈ కర్ణుడిని నువ్వు తప్ప మరొకరు అడ్డుకోలేరు. ఓ మహాబాహు, నువ్వు నీ మేనమామల తేజస్సుకు, తండ్రుల తేజస్సుకు తగినట్లుగా వీర కార్యాన్ని చేయాలి. ఏతదర్థం హి హైడింబ పుత్రానిచ్చంతి మానవాగ పుత్రానిచ్చంతి మానవాగ కథం నస్తారయేద్ దుఃఖాత్
సత్వం తారయ బాంధవాన్, సత్వం తారయ బాంధవాన్. ఓ హిడంబపుత్ర, దుఃఖం నుంచి మమ్మల్ని ఎలా తరింపజేస్తాడా అనే ఉద్దేశంతోనే మానవులు పుత్రులను కోరుకుంటారు. ఓ ఘటోత్కచ, పితరులు ఇలా పుత్రులను స్వార్థ కోసమే కోరుకుంటారు. స్వార్థం కదా. ఇహలోకాత్ పరే లోకే తారయిష్యంతి ఏ హితాః. వాళ్ళు మంచి వాళ్లే మేలు చేసి పితరులను ఈ లోకం నుంచి తరింపజేసి పరలోకానికి చేర్చడం కోసమే ఉన్నారు. ఇప్పుడు నీ కర్తవ్యం కూడా ఇలాగే ఉంది. నీ తండ్రులకు మేలు చేసి తరింపజేయి. యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ ఉంటే నీకెప్పుడూ భయంకరమైన బలము, రాక్షస మాయలు పుష్కలంగా ఉంటాయి. ఈ అర్ధరాత్రి సమయంలో కర్ణుడు ప్రయోగించిన బాణాలతో పాండవ సేన తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ పాండవ సేనకు నువ్వే తీరం కావాలి. పైగా రాత్రి సమయంలో రాక్షసులకు బాగా బలం పెరిగిపోతుంది. అందుచేత మీరు తీవ్రమైన పరాక్రమవంతులుగా ఉంటారు. మీరు బలవంతులై వీరత్వంతో విక్రమిస్తారు. అందుచేత ఈ రాత్రిపూట జరిగే యుద్ధంలో నువ్వు రాక్షసమాయ ప్రయోగించు, కర్ణుణ్ణి జయించు. మరోవైపున పాండవులు దుష్టద్యుమ్నుణ్ణి ముందుంచుకొని ద్రోణుణ్ణి వధిస్తారు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు కూడా ఘటోత్కచుడితో ఇలా అన్నాడు. ఓ ఘటోత్కచ, మన సైన్యాలు అన్నిటిలోనూ నువ్వు సాత్వికి భీముడే శ్రేష్ఠులని నా అభిప్రాయం. అందువల్ల ఈ రాత్రి సమయంలో నువ్వు కర్ణుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. నీకు సాత్వికి అండగా ఉంటాడు. నువ్వు సాత్వికి సహాయంతో కర్ణుడిని జయించు అన్నాడు. ఆ మాటలు విని ఘటోత్కచుడు ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నీ ఆజ్ఞ, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఒక్క కర్ణుడినే కాదు, అతడితో పాటుగా ద్రోణాచార్యుణ్ణి, ఇతర రాజులను కూడా ఎదుర్కొంటాను. వారితో యుద్ధం చేయటానికే నేను సమర్థుణ్ణి. ఈ రాత్రి సమయంలో కర్ణుడికి తగిన విధంగా యుద్ధాన్ని నేను ప్రసాదిస్తాను. ఈ భూమి ఉన్నంతకాలం ఈ యుద్ధం గురించే మానవులు ఎంతో చెప్పుకుంటూ ఉంటారు. అలా నేను యుద్ధం చేస్తాను. నేను రాక్షస ధర్మాన్ని అనుసరిస్తాను. నా ధర్మ ప్రకారంగా శూరులను, భయపడిన వారిని, దోసిలి పట్టి శరణు కోరిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టను. అందరినీ చంపేస్తాను అని చెప్పి కృష్ణార్జునులకు నమస్కారం చేశాడు. యుద్ధానికి సిద్ధమై నీ సైన్యం ముందుకొచ్చాడు. కర్ణుడు ఉన్న చోట నీ సైన్యాన్ని భయపెడుతూ సంకుల సమరం ప్రారంభించాడు. కర్ణుని ఎదిరించాడు. అప్పుడు ఆ ఘటోత్కచుడు ముఖం వెలిగిపోతుంది, జుట్టు కాంతితో వెలిగిపోతుంది. అతన్ని చూసి కర్ణుడు నవ్వుతూ ఎదిరించాడు. అప్పుడు ఆ కర్ణ ఘటోత్కచుల మధ్య పూర్వం ఇంద్ర ప్రహ్లాదులకు మధ్య జరిగిన యుద్ధంలాగా భీషణమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.